హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఇప్పుడు లైనింగ్ బ్లౌజ్ని మనం అలా స్టిచ్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ముందుగా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసుకోవాలి. నేను హెమ్మింగ్ వర్క్ చేయడం లేదు కాబట్టి రైట్ సైడ్ వేసుకున్న లైనింగ్ని చుట్టూరు కూడా మెడ చుట్టూరు కూడా ముందు ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ అవి లేకుండా చూసుకోండి, ఎందుకంటే మనకి సైడ్ ఎక్కువ క్లాత్ లేకుండా కరెక్ట్గా కట్ చేశాను కాబట్టి చుట్టూరు కూడా ఈక్వల్గా చూసుకున్న తర్వాత పిన్ పెట్టుకోండి. మీరు ఒకవేళ కొత్తగా నేర్చుకుంటున్నట్లయితే ముందుగా మెడ చుట్టూరు కూడా స్టిచ్ చేసుకోవాలి. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు చుట్టూరు కూడా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోండి. ఇప్పుడు మెడ చుట్టూరు కూడా కొంచెం లైట్గా కట్ చేసుకోండి. రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు ఎలాంటి సైడ్ ఎడ్జెస్ కానీ మనకి ఫ్రంట్ పార్ట్లో ఎక్కువ తక్కువ రాకుండా ఏం చేయాలనేది మీకు చూపిస్తున్నాను. స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు వెనక్కి తిప్పేసుకొని లైనింగ్ చుట్టూరు కూడా ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. మనకి లైనింగ్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా ఫోల్డింగ్స్ లేకుండా ఈక్వల్గా చూసుకోవాలి. మనకి లైనింగ్ ఒరిజినల్ మెజర్మెంట్ కాబట్టి లైనింగ్ చుట్టూరు కూడా ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా ఈక్వల్గా చూసుకోవాలి. మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా మరి సిల్క్ బ్లౌజ్ అయితే మరీ జారిపోతుంది కాబట్టి చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. పిన్స్ పెట్టుకోండి. మీరు కొత్తగా నేర్చుకుంటున్నట్లయితే మనకు అటు ఇటు జారకుండా చాలా సింపుల్గా స్టిచ్ చేసుకోగలుగుతాం. మనం చుట్టూరు కూడా ఎక్స్ట్రా క్లాత్స్ అవి ఉంటే కట్ చేసుకోండి. మనకు నీట్గా ఉంటుంది బ్లౌజ్ చూడడానికి. మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. వీడియోస్ని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు ప్రతిదీ కూడా నోటిఫికేషన్ వస్తుంది ఫస్ట్ మీకు. ఇప్పుడు డాట్స్ వేసుకోవాలి. ఇప్పుడు మిడిల్ ఓపెన్ సైడ్ నుంచి మిడిల్ పాయింట్ ఫోల్డింగ్ చేసుకొని డాట్స్ వేసుకోవాలి. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి, లేదా 2 టైమ్స్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు. మనకి లైనింగ్ ఒరిజినల్ క్లాత్ రెండు కూడా ఈక్వల్గా స్టిచ్ అవుతుందో లేదో చూసుకోండి డాట్స్ వేసేటప్పుడు. ఇప్పుడు 2 డాట్స్ మిడిల్ నుంచి 3వ డాట్ వేసుకోవాలి. కరెక్ట్గా మిడిల్ పాయింట్ చూసుకోండి. మనకి షేప్ పర్ఫెక్ట్గా రావాలంటే మనం ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఇది 4 టక్స్ బ్లౌజ్ కాబట్టి ఇది నేను 4 టక్స్ వేస్తున్నాను. ఈ 3 డాట్స్ మిడిల్ నుంచి 4th డాట్ వేసుకోవాలి. కరెక్ట్గా మిడిల్ నుంచి చూసుకోండి. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి, కుట్లు ఊడిపోతుంటాయి మనకి. చూసారు కదా ఫ్రెండ్స్, షేప్ అనేది మనకి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. ఎలా స్టిచ్చింగ్ చేస్తున్నారు అనేది కూడా తప్పకుండా తెలియచేయండి. లోపల చూసారు కదండి. ఇప్పుడు షేప్ పట్టి తీసుకోవాలి. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ ఫస్ట్ తీసుకోవాలి, అలాగే లైనింగ్ మనం తర్వాత తీసుకోవాలి. ఇప్పుడు నేను 2 వేస్తున్నాను లైనింగ్ క్లాత్స్ని, అంటే 3 షేప్ పట్టీస్ వేస్తున్నాను. ఈక్వల్గా చూసుకొని స్టిచ్ చేసుకోండి. పైన వేసుకొని 2 ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోండి. ఇప్పుడు వెనక్కి ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా 2 ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఈక్వల్గా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి చుట్టూరు కూడా. ఫోల్డింగ్స్ లేకుండా చూసుకొని మెయిన్ మనకి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి. చుట్టూరు ఈక్వల్గా కట్ చేసుకోవాలి. మనకి ఇన్విజిబుల్ షేప్ పట్టి వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకసారి అలా స్టిచ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు లాస్ట్ వీడియోస్లో ఉంది, ఒకసారి విజిట్ చేయండి లాస్ట్ వీడియోస్ని కూడా. ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి 2 ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. కింద డాట్ ఎప్పుడు కూడా మనం కోన్ షేప్లో ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫోల్డింగ్స్ అనేది కరెక్ట్గా చూసుకోవాలి.
ఇప్పుడు షేప్ పట్టిని ఫ్రంట్ పార్ట్కి రెండు ఈక్వల్గా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం 2 లైన్స్ వేసుకోవాలి షేప్ జాయింట్ చేసినప్పుడు. కొత్తగా టైలరింగ్ నేర్చుకున్న అలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది, అలాగే మెటీరియల్ టైలరింగ్ సంబంధించిన మెటీరియల్స్ కూడా కింద అమెజాన్ లింక్ ఉంది, డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను కింద. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ రెండు కూడా ఈక్వల్గా ఉన్నాయి లేదా చెక్ చేసుకోండి. అప్పుడు మనం ఓపెన్ ముక్క వేసుకోవాలి. మనకి లెఫ్ట్ సైడ్ ఎప్పుడు కూడా ఒరిజినల్ క్లాత్ అవసరం లేదు, ఓపెన్ ముక్క అనేది ఉక్సుల పట్టీకి. ఈ విధంగా మనం లైనింగ్ తీసుకుంటే సరిపోతుంది. పైకి ఒక ఫోల్డింగ్ చేసుకొని మిడిల్ డాట్ దగ్గరకు వచ్చేసరికి ఒక ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. మనకి ఎక్స్ట్రా పట్టీ అంతా కూడా పైన కూడా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా పట్టీని పైకి పెట్టుకొని లోపల ఫోల్డింగ్ చేసుకోవాలి. హాఫ్ వరకు ఫోల్డింగ్ చేసుకోండి. మనకి ఎక్స్ట్రా పట్టీ అంతా కూడా లోపల ఫోల్డ్ అయిపోతుంది ఉక్సుల పట్టీకి ఎప్పుడు కూడా. ఇప్పుడు ఎక్స్ట్రా అంతా కూడా లోపలికి డబుల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేస్తున్నాను. ఇప్పుడు పైన కూడా ఈక్వల్గా స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు సైడ్ ఎడ్జెస్ అవి చూసుకోండి, అలాగే ఓపెన్ సైడ్ కూడా మనకు కరెక్ట్గా ఉండే విధంగా చూసుకోండి. ఈ విధంగా ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ కూడా రెండు షోల్డర్స్ రెండు కూడా జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఒకవేళ బ్యాక్ పార్ట్ అనేది డిజైన్ చూడలేని వాళ్ళు ఉంటే చూడండి, లాస్ట్ వీడియోలో ఉంది నెక్ డిజైన్ అనేది. చాలా సింపుల్గా వేసుకోవచ్చు నెక్ డిజైన్ని. ఇప్పుడు షోల్డర్స్ రెండు కూడా ఈక్వల్గా జాయింట్ చేసుకోవాలి, ఫ్రంట్ బ్యాక్ కూడా. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి, స్టార్టింగ్ కూడా. నేను ఫ్రంట్ పార్ట్ కూడా నెక్ పైపింగ్ వేసాను. రైట్ సైడ్ వేసుకోవచ్చు, ఎందుకంటే లెఫ్ట్ సైడ్ మనకు కనిపించదు కాబట్టి సారీకి. ఈ విధంగా 2 లైన్స్ వేసుకోవాలి షోల్డర్స్ జాయింట్ చేసేటప్పుడు. ఆన్లైన్ షాపింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు అమెజాన్ లింక్ ఉంది కింద డిస్క్రిప్షన్లో, ఒకసారి విజిట్ చేయండి. ఇప్పుడు షోల్డర్స్ దగ్గర రెండు ఈక్వల్గా మనకి కరెక్ట్గా ఉండే విధంగా చూసుకోండి. ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేసుకోవాలి. మనకి లైనింగ్ పైన ఎక్స్ట్రా క్లాత్స్ జాయింట్ చేసుకోవాలి, క్లాత్ తక్కువైంది కాబట్టి. అలాగే ఒరిజినల్ క్లాత్కి కూడా క్లాత్ అనేది యాడ్ చేశాను. ఇప్పుడు లైనింగ్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇవే కాకుండా 3/4 హ్యాండ్స్ బ్లౌజెస్ కానీ, ప్రిన్సెస్ కట్ కానీ, కటోరీ బ్లౌజెస్ కూడా ఇవన్నీ కూడా ఉన్నాయి మన ఛానల్లో. ఒకవేళ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇవన్నీ ఒకసారి చూడండి లాస్ట్ వీడియోస్ని. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ పైనుంచి ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. మనకి జాయింట్ అనేది ఊడిపోకుండా స్టిఫ్గా ఉంటుంది ఈ విధంగా స్టిచ్ చేసుకోవడం వల్ల. నేను హ్యాండ్స్కి కూడా హెమ్మింగ్ వర్క్ చేయడం లేదు కాబట్టి ఒరిజినల్ హ్యాండ్స్ పైన వేసుకొని మనం రెండు ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. మీరు ఒకవేళ హెమ్మింగ్ వర్క్ చేస్తాం అనుకునే వాళ్ళు రాంగ్ సైడ్ వేసుకోండి. రాంగ్ సైడ్ వేసుకొని చుట్టూరు కూడా స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు లోపలికి నార్మల్గా ఫోల్డింగ్ చేసే విధంగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. నేను దేనికి కూడా హెమ్మింగ్ వర్క్ చేయడం లేదు కాబట్టి ఈ విధంగా డైరెక్ట్ వేసేస్తున్నాను. ఎందుకంటే చాలామందికి అడుగుతున్నారు కదండి హెమ్మింగ్ వర్క్ చేయాలి కదా అని. హెమ్మింగ్ వర్క్ చేసుకునే వాళ్ళు కంపల్సరీ రాంగ్ సైడ్ వేసుకొని స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు వెనక్కి ఫోల్డింగ్ చేసుకొని రెండు ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ అనేది కరెక్ట్గా చూసుకోండి మెయిన్, మనకి ఎలాంటి డౌట్స్ లేకుండా. స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు సైడ్ జాయింట్స్ కానీ, ఫ్రంట్ పార్ట్ కానీ ఇవన్నీ కూడా మనకి చాలా సింపుల్గా స్టిచ్ చేసుకోగలుగుతాం. ఇప్పుడు ఈక్వల్గా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి లైనింగ్ వైపు నుంచి. ఎందుకంటే ఒరిజినల్ క్లాత్ మనకి ఎక్స్ట్రా క్లాత్ ఉన్నట్లయితే మనం లైనింగ్ వైపు నుంచి ఎక్స్ట్రా అనేది ఈ విధంగా స్టిచ్ చేసుకొని కట్ చేసుకోవచ్చు. మనకి ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది చూసుకోండి.
ఇప్పుడు మనకి లేస్ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు లేస్ వేసుకోవచ్చు, లేదా నార్మల్గా మనకి ఇలా ప్లెయిన్గా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ప్లెయిన్గా వేసుకోండి. ఇప్పుడు 2 హ్యాండ్స్కి కూడా మనం ఇప్పుడు జాయింట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా లోత్ అనేది ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా చూసుకోవాలి. మెయిన్ మనకి లోత్ అనేది కటింగ్ ఉంటుంది కాబట్టి కటింగ్ అనేది ఫ్రంట్ పార్ట్కి చూసుకోవాలి. కరెక్ట్గా షోల్డర్ మిడిల్ నుంచి కటింగ్ అనేది చూసుకొని ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి స్టిచ్చింగ్ ఎప్పుడు కూడా. ఇప్పుడు రెండు ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. మనకి షోల్డర్ మిడిల్ పాయింట్ కటింగ్ అనేది కరెక్ట్గా షోల్డర్ మిడిల్కి రావాలి. అప్పుడు మనకి బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఎందుకంటే చంక భాగంలో ఎక్కువ చాలామందికి ఫోల్డింగ్స్ వచ్చేస్తున్నాయని అడుగుతున్నారు కదండి. అవి రాకుండా ఉండాలంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కరెక్ట్గా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు 2 లైన్స్ వేసుకోవాలి. మనకి సైడ్ అనేది థ్రెడ్స్ అవి ఊడిపోకుండా ఉండడానికి మనం నార్మల్ మిషన్తోనే ఓవర్లాక్ చేసుకోవచ్చు. అవి పీసులు వచ్చే బ్లౌజెస్ అనేవి అయినట్లయితే మనం కంపల్సరీ ఓవర్లాక్ చేసుకుంటే మనకు చాలా నీట్గా ఉంటుంది, థ్రెడ్స్ అవి రాకుండా. ఇప్పుడు 2 సైడ్స్ కూడా మనం హ్యాండ్స్ని అదేవిధంగా జాయింట్ చేసుకోవాలి. మన ఇంటి దగ్గర నుండి ఓన్గా బిజినెస్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మీ షాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్స్ని 2 ఈక్వల్గా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. మనకి సైడ్ జాయింట్స్ అనేది కూడా ఎక్కువ తక్కువ రాకుండా ఉండాలంటే మనం కరెక్ట్గా హ్యాండ్స్ అనేది స్టిచ్ చేసుకోవాలి. మన బీడ్స్ వర్క్ మిషన్ ఉంది, అది ఒకవేళ ఆన్లైన్ షాపింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనకి కిడ్స్ ఉన్నట్లయితే లెహెంగాస్ కానీ లేదా బ్లౌజెస్ కానీ ఫుల్ హెవీ డిజైన్ వర్క్ చేసుకోవచ్చు బీడ్స్ మిషన్తో. మనకి కాస్ట్ అయితే చాలా తక్కువలో ఉంది. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఒకసారి విజిట్ చేయండి, కింద అమెజాన్ లింక్ ఉంది. ఇప్పుడు హ్యాండ్స్కి కింద మనం మార్కింగ్ చేసిన దగ్గర కటింగ్లోనే మార్కింగ్ చేస్తాం కాబట్టి స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఒకసారి చూసి స్టిచ్ చేసుకోండి. లూజ్ అనేది కింద నడుం భాగం దగ్గర ఈక్వల్గా వస్తుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే చంక భాగం దగ్గర లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోండి. అలాగే కింద నడుం దగ్గర ఉక్సులు పట్టి అయితే ఉక్సులు పట్టితో లూజ్ చూసుకోవాలి, తాళ్ళు పట్టి అయితే తాళ్ళు పట్టితో లూజ్ చూసుకోవాలి. రెండు ఈక్వల్గా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోండి. మనకి కుట్లు ఊడిపోకుండా ఉంటాయి సైడ్ జాయింట్స్ చేసేటప్పుడు. ఈ విధంగా పాదం వెడల్పులో 3 లైన్స్ వేసుకోవాలి ఒక్కొక్క సైడ్ కూడా. మీకు ఒకవేళ ఎక్కువ వచ్చింది అనుకున్నట్లయితే బ్యాక్ పార్ట్ ఎక్కువ వచ్చినట్లయితే చంక భాగం దగ్గర కొంచెం వెడల్పు వేసుకోవాలి. అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ అయితే 4th డాట్ లా కూడా వేసుకోవచ్చు. మీకు సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఎక్కువ వస్తే మీరు ఆ విధంగా స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు సైడ్ ఎడ్జెస్ అనేవి నీట్గా కట్ చేసుకోండి. మీకు సైడ్ జాయింట్స్ చేసేటప్పుడు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సైడ్ జాయింట్స్ కూడా మనం ఓవర్లాక్ చేసుకోవచ్చు. రెండు వైపులా సేమ్ అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఒక సైడ్ స్టిచ్ చేసాం కాబట్టి రెండు వైపు కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. చంక భాగం లూజ్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఈ విధంగా లూజ్ ఒకసారి చూసుకోండి మీరు బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు.
పాదం వెడల్పులో వేసుకోవాలి, మన దగ్గరలో వేసుకోవాలి. ఈ విధంగా పాదం వెడల్పులో 3 లైన్స్ వేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు ఎలా స్టిచ్చింగ్ చేస్తున్నారనేది కూడా తప్పకుండా తెలియచేయండి. ఇప్పుడు బ్లౌజ్ లూజ్ ఒకసారి చెక్ చేసుకోండి. మీరు ఒకసారి స్టిచ్ అయిన తర్వాత మనకు ఉక్సులు పట్టీతో లూజ్ చూసుకోండి. మనకి ఓల్డ్ బ్లౌజ్తోనే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా రావాలి అనుకున్నట్లయితే మనం కరెక్ట్గా ఈ విధంగా స్టిచ్ చేసుకున్నట్లయితే మనకి బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఉక్సులు పట్టీతో లూజ్ చూసుకోండి. మీకు ఒకవేళ ఎక్స్ట్రా ఎక్కువ అవుతుంది అనుకున్నట్లయితే మీరు డాట్స్ దగ్గర బ్యాక్ పార్ట్ డాట్స్ అనేది కొంచెం వెడల్పు టైట్ చేసుకోండి, సరిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా సెకండ్ ఛానల్ బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు కూడా ఒకసారి విజిట్ చేయండి, అది కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.